హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మిత్ర లక్కీని స్కూల్ నుంచి చేంజ్ చేయాలని డిసైడ్ అయిపోతాడు. లక్కీతో మాట్లాడుతూ డాడీ అంటే ఇష్టం కదూ, డాడీ చెప్పింది వింటావు కదూ అని మాట్లాడుతూ, ఓ వింటాను, మీ మాటను ఎప్పుడూ కాదనను నేను నాన్న అని అనగానే, అవునా, అలా అయితే ప్రామిస్ చేసి మాట ఇవ్వు అని చెప్పి అనగానే లక్కీ పాప మిత్రకు ప్రామిస్ చేసేస్తుంది. ఇక వీళ్ళు స్కూల్ దగ్గర ఆగంగానే మిత్రకు దీక్షితుల గారి నుంచి ఫోన్ కాల్ రావడంతో తర్వాత వచ్చి మాట్లాడతానులే అని చెప్పేసి ఫోన్ని కారులోనే వదిలేసి ఇక మిత్ర అయితే అక్కడి నుంచి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్తారు. ప్రిన్సిపల్ గారితోటి లక్కీని స్కూల్ నుంచి చేంజ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పంగానే, డాడ్ నాకు ఇష్టం లేదు, నేను ఈ స్కూల్లోనే చదువుకుంటాను, నాకు ఈ స్కూలే నచ్చింది అని చెప్పేసి అనగానే, ఇప్పుడే కదా నువ్వు నాకు ప్రామిస్ చేసావు, అప్పుడే మర్చిపోయావా అని అనగానే లక్కీ కోపంతో అక్కడి నుంచి గ్రౌండ్కి అయితే వచ్చేస్తుంది. ఇక స్కూల్లో టీచర్ మిత్రకు స్కూల్ చేంజ్ చేసేస్తే ఇక పిల్లల యొక్క మానసిక ధైర్యం అనేది తగ్గిపోతుంది, ఇక్కడైతే అట్మాస్ఫియర్ అంతా అలవాటైపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటా మిత్ర మాత్రం పొరపాటును కూడా వినను, టీసీ కావాలని మొండిగానే మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క జున్నును తీసుకుని లక్ష్మి స్కూల్కి డ్రాప్ చేయడానికి వస్తుంది కదా, అలా డ్రాప్ చేయగానే బాయ్ మామ్ అని అంటూ ఉంటాడు. లేదు, నేను లక్కీని కూడా చూసి లక్కీకి హాయ్ చెప్పి వెళ్తాను అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే, ఏంటో అమ్మా, ఈ మధ్య నీకు నా మీద కన్నా లక్కీ మీదే ప్రేమ ఎక్కువైపోతుంది, అదిగో వస్తుంది నీ కూతురు కాని కూతురు అని చెప్పేసి జున్ను చెప్పంగానే ఇక ఆనందంతో లక్ష్మి లక్కీ వైపు చూస్తూ ఉంటుంది. పాపం లక్కీ మాత్రం బొంగమూత పెట్టుకొని చాలా డల్గా కనిపిస్తుంటే, ఏంటి బ్రో, ఏంటి ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది అని చెప్పేసి జున్ను అడుగుతూ ఉంటాడు. లక్ష్మి కూడా అడుగుతూ ఉండటంతో, అమ్మా రేపటి నుంచి నేను ఈ స్కూల్లో కనిపించను మీకు, మా నాన్న నన్ను వేరే స్కూల్కి షిఫ్ట్ చేసేస్తున్నాడు, నాకు చాలా బాధగా ఉందమ్మా, నిన్ను బ్రోని ఈ టీ స్కూల్ని అందరినీ నేను మిస్ అవుతాను, నాకు ఇష్టం లేదు, కానీ మా డాడ్ మాత్రం ఒప్పుకోవటం లేదు అని చెప్పేసి లక్కీ పాప లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యయ్యో, నా చిన్ని తల్లికి కన్నీళ్లు పెట్టుకుంటే ముఖం అస్సలు బాగోదు అని చెప్పేసి లక్ష్మి తన చీర కొంగుతో తన కూతురు కన్నీళ్లు తుడిచి, మీ నాన్నగారు ఎక్కడున్నారు అని అనగానే, ప్రిన్సిపల్ గారు రూమ్లో అని చెప్పేసి అంటూ ఉంటే, అవునా, నేను మాట్లాడతాను, మీ నాన్నతో మాట్లాడి నువ్వు ఇదే స్కూల్లో చదువుకునేటట్టు నేను చేస్తాను, సరేనా అని చెప్పేసి లక్ష్మి అనగానే అప్పుడు జున్ను అంటూ ఉంటాడు, అమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినంత మాత్రాన అవునా అండి, సరేనండి, మీ మాట ప్రకారము నా కూతుర్ని స్కూల్ మార్చను అని చెప్తాడనుకుంటున్నావా, ఆయన మాట అంటే మాటే, మొండిగా నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయన బ్రోని నన్ను దూరం చేయటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడమ్మా, ఇప్పుడు నువ్వు జున్ను వాళ్ళ అమ్మనని మాట్లాడితే ఆయన అస్సలు వినడు, నువ్వు తగ్గటం నాకు ఇష్టం లేదమ్మా, ఆయన ఎంత చెప్పినా నీ మాటకు వాల్యూ ఇవ్వరు, నీకు వాల్యూ ఇవ్వనోళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా అని చెప్పేసి జున్ను చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే మరి ఏం చేద్దాం బ్రో ఇప్పుడు అని అనగానే, చెప్తాను కదా, ఇప్పుడు నువ్వు స్కూల్ నుంచి బయటకు వెళ్ళాలంటే టీసీ కావాలి, టీసీ మీద మన స్కూల్ టీచర్, క్లాస్ టీచర్ ఇక జాను టీచర్ కూడా సైన్ చేయాలి కదా, జాను టీచర్ తోటి మాట్లాడిచ్చి మనం టీసీ రాకుండా చేస్తే నువ్వు ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు బ్రో అని అనగానే, అవునవును, జాను టీచర్ ఎప్పుడు వస్తారో ఏంటో అని చెప్పేసి అనగానే, అమ్మో ఇప్పుడు ఇక్కడికి జాను వస్తుందా, నన్ను చూస్తే గుర్తు పట్టేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ నేను వెళ్ళిపోవాలి అయితే త్వరగా అని అనుకుంటూ ఉండగా, అదిగో జాను టీచర్ కూడా వచ్చేస్తున్నారు అని చెప్పేసి జున్ను గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పేసి జానుకి ఎదురుగా వెళ్ళటంతో ఇక లక్ష్మి పక్కనే చెట్ల పక్కన ఉండి జరిగిందంతా నక్కి నక్కి చూస్తూ ఉంటుంది కనబడుకోకుండా. ఇక వెంటనే జున్ను ఇక మొత్తానికి చెప్తూ ఉంటే అదే సమయంలో వివేక్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఉదయాన్నే వివేక్కి మరో పని లేదు, నేను తర్వాత మాట్లాడతాను వివేక్తో అని చెప్పేసేసి వివేక్ ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తుంది.
అయ్యో పెద్దమ్మ, జాను కూడా ఫోన్ని లిఫ్ట్ చేయటం లేదు పెద్దమ్మ. అన్నయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో, చాలా కంగారుగా ఉంది అని అనగానే అప్పుడు అరవింద్ అంటుంది, ఇక దీక్షితులు గారు ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది అని అన్నారు. వీడు చూస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, స్కూల్లో ఉన్న జాను కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నాకు ఎందుకో కీడు చెంకిస్తుంది అని చెప్పేసేసి ఇక మన అరవింద భయపడిపోతూ ఉంటుంది. టెన్షన్ పడద్దు పెద్దమ్మ, ఏదో ఒకటి చేస్తాం కదా, మీరు టెన్షన్ పడద్దు అని చెప్పేసేసి వివేక్ అరవింద్తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఒక పక్క జున్ను ఒక పక్క, మరో పక్క లక్కీ ఒక పక్క స్కూల్ టీచర్ అయిన జానుని ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక వెంటనే, ఓ జానుని తీసుకొని వచ్చారా అని అనగానే, అంటే బావగారు ఇక్కడ లక్కీ పాప బాగా చదువుకుంటుంది, ఇప్పుడు మనం లక్కీని వేరే స్కూల్కి జాయిన్ చేశామే అనుకోండి, అక్కడ నుంచి మన స్కూల్లో ఇక్కడ అలవాటైపోవటంతో అక్కడ బాగా చదువుకొని యాక్టివ్గా ఉంటారని తెలియదు. పిల్లల్ని మనం ఇంత మంచిగా చూసుకుంటున్న సమయంలో వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం, వాళ్ళ ఫ్యూచర్ కావాలని కోరుకుంటాం. మీరు లక్కీ మంచి ఫ్యూచర్ కోరుకున్న వాళ్ళైతే అసలు స్కూల్ చేంజ్ చేయరు బావగారు, ఎందుకంటే లక్కీ ఇక్కడ బాగా చదువుకుంటుంది, వేరే స్కూల్లో ఇంతలాగా ఎవరూ అలవాటు పడిపోరు, అందులోనూ లక్కీని ఇక్కడ కంటికి రెప్పలా చూసుకోవడానికి నేను ఉన్నాను అని చెప్పేసి ఇక మన జాను చెప్తూ ఉంటుంది. టీచర్ గారు చెప్తూ ఉంటారు, అంతా చెప్పిన మా తర్వాత ఇంకా మీరు ఇలా నేను లక్కీని స్కూల్లో నుంచి మార్చేస్తాను అంటే క్లాస్ టీచర్గా నేనైతే సైన్ చేయను బావగారు, సైన్ చేయను. అయినా ఇప్పుడు ఇక్కడికి మీరు మార్చేసినంత మాత్రాన ఇక ఇయర్ మధ్యలో ఎవరు స్కూల్లో ఓపెన్ చేసుకోరు బావగారు, అప్పుడు 1 ఇయర్ మన లక్కీ పాపకు వేస్ట్ అయిపోయినట్టే. ఇక ఒక తండ్రిగా కూతురు భవిష్యత్తు బాగుండాలనుకుంటాం, కానీ 1 సంవత్సరం మీ కూతురు వెనక్కి పడిపోవటం మీకు ఇష్టమా బావగారు అని చెప్పేసి అనగానే అన్ని మాటలు విన్న తర్వాత, సర్లే జాను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ అదిగో ఆ జున్ను ఉన్నాడు కదా, ఆ జున్నుగాడికి మాత్రం దూరంగా ఉండేటట్టు నువ్వే చెయ్యాలి, ఇదంతా నీ బాధ్యతే, నీ మీదే ఇదంతా అప్పచెప్తున్నాను అని అనగానే, అలాగే బావగారు, అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ స్కూల్ అన్నాక పిల్లలందరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి ఆడుకొని చదువుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్పంగానే ఇక మిత్రకు కోపం వచ్చేస్తుంది. స్కూల్లో టీసీ ఇవ్వరని తెలిసిపోయి, సరే అయితే నా కొడుకుని కూతుర్ని, ఇక నా కూతుర్ని ఆ జున్నుని మాత్రం ఒకటి చేయడానికి వీల్లేదు, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండటానికి వీల్లేదు, ఇదే నా నిర్ణయం అని చెప్పేసి మిత్ర ఇక అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా లక్ష్మి మిత్ర అలా బయటకు రావటం చూసేస్తుంది. మిత్ర అలా బయటకు రావటం చూసి, ఇదేంటిది మిత్రగారు వస్తున్నారు అని చెప్పేసేసి లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది, కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే ఇక మిత్ర ఏమో ఫోన్ మాట్లాడుతూ ఇక బిజీగా ఉంటాడు. కార్లో నుంచి ఫోన్ తీసుకొని, ఎందుకంటే ఆఫీస్ వర్క్స్లో ఏదో పెండింగ్ వర్క్ ఉందని చెప్పేసి ఇక మెయిల్ రావటంతో ఆ పెండింగ్ వర్క్ ఏదో ముందు చూడండి, ఈ మధ్య వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి మిత్ర ఫోన్ తీసుకొని మెయిల్ రాగానే వాళ్ళకైతే ఫోన్ చేసి ఇక గట్టిగా వాళ్ళ మీద ఈ కోపాన్ని ఆ కోపాన్ని అంతటినీ కూడా మిత్ర చూపిస్తూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా, థ్యాంక్ యూ టీచర్, మీరు చెప్పినంత మాత్రాన మా నాన్నగారు నిర్ణయం మార్చుకున్నారు అని అనగానే, నాకు తెలుసు జున్ను, మీ జున్ను లక్కీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, సో ఇక నువ్వు ఈ స్కూల్ మారో ఓకేనా అని చెప్పేసి మీరిద్దరూ క్లాస్లోకి వెళ్ళండి అని చెప్పేసి అనగానే, సరే అయితే అని చెప్పేసేసి పిల్లలిద్దరూ క్లాస్లోకి వెళ్ళిపోతారు. ఇక వెంటనే మిత్రగారు వచ్చారు. లక్కీ పాపకేమో మీ నాన్నగారు నా మాట విన్నారు అంటున్నారు, అసలు ఈ లక్కీ పాప వాళ్ళ నాన్న ఎవరు అని చెప్పేసేసి మన లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క మెయిల్ వచ్చిన కోపంతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక జాను క్లాస్ రూమ్లోకి వెళ్దాం అనుకునే లోపల, వివేక్ ఏంటి ఇన్నిసార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి, సరే అయితే ఒక్కసారి చేస్తాను అని చెప్పి జాను వివేక్కి ఫోన్ చేస్తుంది. హలో వివేక్ చెప్పు అని అనగానే, జాను స్కూల్లోనే ఉన్నావా అని అనగానే, అవును వివేక్ స్కూల్లోనే ఉన్నాను అని అనగానే, అన్నయ్య వచ్చాడా అని అనగానే, బావగారు వచ్చారు, లక్కీకి టీసీ కావాలి, స్కూల్ చేంజ్ చేసేస్తాను అని చాలా కోపంగా మాట్లాడారు, నేనే మాట్లాడి స్కూల్లో టీసీ ఇవ్వమని చెప్పాం అని అనగానే, అవునా బావగారు ఇక్కడే ఉన్నారు కదా అని అనగానే, అవును ఇక్కడే ఉన్నారు అని అనగానే,
ఇక వెంటనే అర్జెంటుగా ఫోన్ని నువ్వు అన్నయ్యకి ఒకసారి ఇవ్వు, అమ్మ మాట్లాడుతుందంట, పెద్దమ్మ మాట్లాడుతుందంట, అన్నయ్యకి గండం రాబోతుంది, అస్సలు కార్ డ్రైవింగ్ చేయకూడదు అని దీక్షితులు గారు చెప్పారు అని అనగానే, అవునా వివేక్, ఒక్క క్షణం ఆగు, బావగారు ఇక్కడే పార్కింగ్ దగ్గర ఉన్నారు, నేను వెళ్తాను అని చెప్పేసేసి జాను గబా గబా వెళ్తూ ఉంటుంది. మరో పక్క ఫోన్ని పక్కన ఇసిరి కొట్టేసేసి కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బావగారు ఆగండి, బావగారు మిమ్మల్ని ఆగండి అని చెప్పేసేసి జాను వెనక పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా వినపడకపోవటంతో ఇక మిత్ర కోపంతో అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటిది, జాను ఇంత టెన్షన్ పడుతుంది, ఏమైంది అని చెప్పేసేసి అక్కడక్కడే చెట్ల వెనకాతలో ఉన్న లక్ష్మి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే వివేక్కి ఫోన్ చేస్తుంది. వివేక్, బావగారు చాలా కోపంలో ఉన్నారు, అందులోనూ కూడా ఇప్పుడు నేను ఏం చెప్తున్నా వినపడుకోకుండా స్పీడ్గా కార్లో వెళ్ళిపోయారు. ఇక లక్కీని స్కూల్లో టీసీ ఇవ్వమన్నాం కదా, ఆ కోపంతో ఉన్నారు, చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు, వెళ్ళిపోయారు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమో బావగారికి గండాలు వస్తున్నాయని చెప్పావు. ఒకప్పుడు అక్క ఉండేది కాబట్టి బావగారిని కాపాడేది, ఇప్పుడు బావగారిని ఎవరు కాపాడుతారో, డ్రైవింగ్ స్పీడ్గా చేస్తున్నారు, నాకు చాలా టెన్షన్గా ఉంది వివేక్ అని అనగానే, సరే అయితే నేను ఏదో ఒకటి చేస్తాను జాను, ఉంటాను అని చెప్పేసేసి ఇక వివేక్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత లక్ష్మి, ఏంటి మిత్రగారికి గండాలు రాబోతున్నాయా, మిత్రగారికి ప్రమాదం రాబోతుందా, అందులోనూ మిత్రగారు చాలా చిరాగ్గా డ్రైవింగ్ చేస్తున్నారు, అమ్మో మిత్రగారికి ఏమవుతుందో, అర్జెంటుగా వెళ్ళి కాపాడుకోవాలి అని చెప్పేసేసి లక్ష్మి కారులో వస్తుంది కదా, ఆ కారులో మిత్రకు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. మిత్ర ఎటువైపు వెళ్తున్నారో అటువైపుగానే లక్ష్మి వెళ్తూ ఉంటుంది. చివరాఖరకు లక్ష్మి అలా వెళ్తూ ఉంటే మిత్ర కార్కి వచ్చేసేసి ఇక పూర్తిగా బ్రేక్స్ అయితే ఫెయిల్ అయిపోతాయి. మిత్ర కారు ఎటెళ్తుందో ఏం చేస్తుందో అర్థం కాదు. అయితే ఇక వెంటనే లక్ష్మి మిత్రగారిని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్నైనా పణంగా పెట్టి మిత్రకన్నా ముందు స్పీడ్గా వెళ్ళి మిత్రకి కార్కి ఒక్కసారిగా పక్కన తన కారుని అడ్డు పెడుతుంది. ఒక చెట్టు పక్కన ఒక కారు అడ్డు పెడడంతో మిత్ర ఆ చెట్టుకు డాష్ ఇస్తాడు. లక్ష్మి చేసిన పని మూలాన చివరాఖరకు మిత్ర ప్రాణాలతో బయటపడతాడు. ఇక వెంటనే మిత్ర కారు దిగి అసలు నా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నాకన్నా స్పీడ్గా వచ్చి తన కారుతోటి నా ప్రమాదాన్ని ఆపిన వాళ్ళు ఎవరు, అసలు ఈ కారులో ఎవరున్నారు తెలుసుకోవాలి అని చెప్పేసి మిత్ర ఒక్కసారిగా కారు దిగి ఎదురుగా తనకు ప్రాణాన్ని కాపాడిన కారులో ఉన్న వాళ్ళు ఎవరు, నా ఆపదను ముందుగానే గమనించిన వాళ్ళు ఎవరు తెలుసుకోవాలని అడుగులు వేసుకుంటూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా లక్ష్మి ముఖానికి అంతటికి కూడా స్కార్ఫ్ కట్టేసుకొని ఇక అక్కడి నుంచి మిత్రగారు రాకముందే చీరని ముఖంతో కప్పేసుకొని థ్యాంక్స్ అని చెప్తూ ఉండంగానే లక్ష్మి కార్ని స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అమ్మయ్య, మిత్రగారు నన్ను చూడలేదు, ప్రమాదం నుంచి కాపాడాను, ఇది ఒక్కటి నాకు చాలు అని చెప్పేసేసి లక్ష్మి ఇంటికైతే వచ్చేస్తుంది. అరే ఏంటి, చిన్న సహాయం చేస్తేనే ఈ రోజుల్లో థ్యాంక్స్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కనీసం తను ముఖం కూడా చూపించుకోకుండా వెళ్ళిపోయింది ఏంటి, అసలు ఎవరు తను అని చెప్పేసేసి ఇక మిత్ర ఇంటికైతే వచ్చేస్తాడు. నాన్న మిత్ర నీకేం కాలేదు కదా నాన్న, ఆర్ యు ఓకే, నీకేం కాలేదు కదా నాన్న, ఇంతకాలం లక్ష్మి ఉంటే నిన్ను కాపాడేది, ఇప్పుడు ఎవరు కాపాడుతారా అని చాలా భయపడిపోయాం, నీకేం కాలేదు అని అనగానే, నాకు ఏం కాలేకపోవడం ఏంటమ్మా, నిజంగానే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చాను అని మిత్ర చెప్పంగానే, ప్రమాదం నుంచి తప్పించుకొని వచ్చావా, అసలు ఏం జరిగింది నాన్న అని చెప్పేసి అనగానే అప్పుడు మిత్ర, ఎవరో అమ్మ సహాయం చేసి ముఖం కూడా కనిపించుకోకుండా కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకోకుండా దూరంగా వెళ్ళిపోయారు అని చెప్పంగానే ఒక్కసారిగా ఈ మాటలు విన్న మనీషా ఒక పక్క, దేవయాని ఒక పక్క షాక్ అయిపోతారు. ముఖం చూపించుకోకుండా కాపాడి వెళ్ళిపోయిందా, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి దేవయాని మనీషా ఆలోచనలో పడతారు. అవునా, ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా, వాళ్ళు ఎవరో కానీ ఎప్పుడు ఏమాత్రం బెంగ లేకుండా సంతోషంగా ఉండాలి నాన్న అని చెప్పేసి, అరవింద ఇక నువ్వు కార్ని డ్రైవ్ చేయొద్దు, 2 రోజులు నువ్వు ఎటువంటి పనుల మీద బయటకు వెళ్ళకూడదు, ఈ తల్లిని అర్థం చేసుకోరా మిత్ర అని చెప్పేసి అనగానే, ఓకే మామ్, ఇక నుంచి అలాగే చేస్తాను, ఈ 1 డేనే కదా, ఆఫీస్ వర్క్స్ అన్ని ఇంట్లోనే చూసుకుంటాను, సరేనా అని చెప్పేసి మిత్ర పైకైతే వెళ్ళిపోతాడు. మరోపక్క
అరవిందకు చాలా భయం పట్టుకుంటుంది. అసలు మిత్రని కాపాడిన వాళ్ళు ఎవరు? నేను ఇవన్నీ తెలుసుకోవాలి, దీక్షితుల గారిని కలవాలి. రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళి మిత్రని కాపాడినందుకు దేవుడికి మిత్రగారి పేరు మీద అభిషేకం చేయించి రావాలి అని చెప్పేసి అరవిందమాలిని అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఈ దేవయాని మనీష ఇద్దరూ కూడా ఈ ఇంటికి వచ్చిన లక్కీ పాప నిజమైన కన్నతల్లి ఎవరు, ఆ కన్నతల్లికి ఈ బిడ్డని ఇచ్చేసేసి మిత్రని ఒంటరివాణ్ణి చేసి మిత్రని పెళ్లి చేసుకొని తానే బిడ్డను కని మిత్రకు పిల్లలు ఇవ్వాలి, కానీ మిత్ర ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లల మీద అంత ప్రేమ పెంచుకోవడం ఏంటి? ఆ పిల్ల కన్నతల్లి ఎవరో తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ కన్నతల్లికి ఇచ్చి లక్కీని ఇంటి నుంచి బయటకు గెంటేయాలి అని మనీషా దేవయాని ప్లాన్ చేసుకుంటూ ఇంట్లోనే తర్జన భజనాలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా కూడా అరవింద అర్థం చేసుకుంటూ వాళ్ళని కొట్టిపాడేస్తూ ఉంటుంది. మరోపక్క ఇంటికి వెళ్ళిన లక్ష్మి ప్రమాదం ముందుగా తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మో తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎప్పటికప్పుడు మిత్రగారు ఎక్కడికి వెళ్తున్నారో నేను తెలుసుకోవాలి, అలాగైతేనే నేను మిత్రగారిని కాపాడుకున్న దాన్ని అవుతాను అని చెప్పేసి ఇక లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అందులోనూ కూడా ఒక్కసారిగా తన కూతురు గురించి స్కూల్కి వచ్చిన విషయం గుర్తు తెచ్చుకొని, అవును ఇంతకాలం లక్కీ తండ్రి ఎవరు, లక్కీ నాన్న ఎవరు అనుకున్నాను. లక్కీ నాన్న మిత్రగారు అని తెలిసింది. మిత్రగారు అటు మనీషాని పెళ్లి చేసుకోలేదు, అలాని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. కానీ మరి మిత్రగారికి ఈ పాప ఎక్కడి నుంచి వచ్చినట్టు? పాపం లక్కీ ఏమో తనకు అమ్మలేదు అని ప్రతిరోజు బాధపడుతుంది. అలాంటప్పుడు మిత్రగారికి ఈ పాప ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినట్టు అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అరవింద ఉదయాన్నే గుడికి వెళ్ళి మిత్ర పేరు మీద అభిషేకం చేపించి దీక్షితుల గారిని కలుస్తుంది. దీక్షితుల గారిని కలిసిన తర్వాత అప్పుడు దీక్షితుల గారు ఒకే ఒకటి చెప్తారు, ఇక మిత్రను కాపాడింది ఎవరో కాదు, నీ కోడలు లక్ష్మినే. మిత్ర గండం ముందుగా తెలుసుకొని తన ప్రాణాన్ని పణంగా పెట్టి చివరి క్షణంలో వచ్చి లక్ష్మినే మిత్రని కాపాడింది అరవింద అని చెప్పేసి అనగానే అరవిందకు అంతులేని సంతోషం. అంటే నా కోడలు వైజాగ్లోనే ఉందన్నమాట, బ్రతికే ఉందన్నమాట. ఇంతకాలం మీరు చెప్తుంటుంటే మా కన్నీరు తుడవడానికే చెప్తున్నారనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నారని అనుకోలేదు. నా కోడలు ఈ వైజాగ్లోనే ఉంది అంటే తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. తప్పకుండా తెలుసుకుంటాను దీక్షితుల గారు, తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పేసేసి దీక్షితుల గారిని కలిసి గుడిలో గంటలు మోగిచ్చి తిరిగి అరవింద వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా గుడిలో భాస్కర్ ఎదురుపడుతూ ఉంటాడు. మేడం అని అనగానే, ఇదేంటి భాస్కర్ ఉదయాన్నే గుడికి వచ్చావు అని అనగానే, ఆపే ఏమీ లేదు మేడం, నా మనసు ఎందుకో కొంచెం చాలా బాధగా ఉంది, అందుకనే వచ్చాను అని అనగానే, దేనికోసం బాధపడుతున్నావు అని అనగానే, ఆ గుడిలో ఉన్న అమ్మవారు కూడా ఒక్కొక్కసారి మన మాటలు వింటుందో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం నాకు దేవతే మేడం. మీరు అడిగినప్పుడు అబద్ధం చెప్పడం, గుడిలో ఉండి అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు, అందుకనే చెప్తున్నాను. మనీషా మేడం వాళ్ళు లక్కీ పాప వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారని నాకు అర్థమైంది మేడం. మీరు మిత్రా సార్ చూపించినంత ప్రేమ వాళ్ళు లక్కీ పాప మీద చూపించడం లేదు అని మొన్న మనీషా మేడంతో మాట్లాడిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. వాళ్ళేమో నా నుంచి లక్ష్మి మా చెల్లెలి యొక్క అడ్రస్ తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. నా చెల్లెలేమో ఈ మధ్యలోనే వైజాగ్లో కనిపించింది. ఇప్పుడు నా చెల్లెల ముఖం ఎలా ఉంటుందా, నా చెల్లెలు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నా చెల్లెలు ఫోటోని కూడా అడిగారు మేడం. కాకపోతే అప్పుడు నా ఫోన్లో పాడైపోయి కొత్త ఫోన్ తీసుకున్నాను కదా, అందుకనే నేను వాళ్ళకి ఫోటోని చూపించలేకపోయాను. కానీ ఇదంతా చూస్తూ ఉంటే లక్కీ పాప జీవితం ఏమైపోతుందని భయంగా ఉంది. తెలిసి చేశానో తెలియక చేశానో, తప్ప ఒప్పో తెలీదు, అందుకనే అమ్మవారి దగ్గరికి వేడుకుందామని వచ్చాను. ఈ లోపల మీరు కనిపించారు అని అనగానే అప్పుడు, అవును భాస్కర్, నువ్వు కనిపెట్టింది నిజమే. ఆ మనీషా మిత్రను మరోసారి పెళ్లి చేసుకుందామని మిత్రను పెళ్లి చేసుకొని ఆ లక్కీ పాపను ఇంటి నుంచి బయటకు పంపేయాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెల్లి ఎవరు అన్నది అస్సలు తెలియకోకూడదు. వాళ్ళు నీ చెల్లి అని గుర్తుపట్టకూడదు. అసలు నీ చెల్లిని వాళ్ళకి ఎప్పుడూ పరిచయం చేయొద్దు. వాళ్ళు ఏ ఫోటోలో చూపించినా, నీ చెల్లి ఫోటోని చూపించినా నీ చెల్లి కాదు అని చెప్పేసేయి, అప్పుడు వాళ్ళు నమ్ముతారు అని అనగానే, సరే అయితే మేడం అలాగే చేస్తాను అని అనగానే, అవును నిజంగానే నీ చెల్లెల ఫోటో లేదా? నీ చెల్లెలు నేను కూడా చూద్దామని చాలాసార్లు అనుకున్నాను అని అనగానే, అంటే అది నా ఫోన్లో లేదు మేడం, నా భార్య ఫోన్లో ఉంది అని అనగానే, ఒక్క నిమిషం ఆగండి మేడం, ఇప్పుడే ఫోన్ చేసి ఫోటో పెట్టమని అంటాను అని అనగానే ఫోటో పెట్టమని వాళ్ళ భార్యకు చెప్తాడు భాస్కర్. ఈ లోపల గుడిలో గంటలు ఒకటే మోగుతూ ఉంటాయి. ఇలా గుడిలో గంటలు మోగుతూ ఉండటంతో, ఇదిగోండి మేడం నా చెల్లెలు లక్ష్మి అని చెప్పేసి
చెప్పేసేసి గుడిలో ఒక్కసారిగా భాస్కర్ లక్ష్మి ఫోటోని అరవిందకు చూపిస్తాడు. అరవింద ఒక్కసారిగా తన కోడలు లక్ష్మి ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. భాస్కర్ భాస్కర్ నీ చెల్లెలు తినా అని అనగానే, అవునమ్మా అప్పుడు చింతపల్లి యాక్సిడెంట్లో నా భార్యను కాపాడి స్పృహ కోల్పోయి నా ఇంట్లో ఉంది. అప్పటి నుంచి 9 నెలలు నా దగ్గరే ఉంది అని అనగానే, అంటే నేను శ్రీమంతం చేసింది నా కోడలిక అని చెప్పేసి లక్ష్మి మన అరవింద ఆశ్చర్యానికి పోతూ ఉంటుంది. అంటే మిత్ర ప్రాణాది ప్రాణంగా ఇంటికి తీసుకువచ్చిన పాప తన కన్న కూతురా అని చెప్పేసి అరవింద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, భాస్కర్కు ఏమీ కాదు, అర్థం కాదు, అసలు ఏమైంది మేడం, నా చెల్లెల్ని పట్టుకొని మీ ఇంటి కోడలు అంటున్నారే, నాకేం అర్థం కావటం లేదు అని అనగానే, అప్పుడు అరవింద భాస్కర్తో అన్ని నిజాలు చెప్పేస్తుంది. అప్పుడు అన్ని నిజాలు చెప్పంగానే, లక్కీ ఈ ఇంటి మనవరాలి, నువ్వు ఏ తప్పు చేయలేదు భాస్కర్, నువ్వు ఇంకా మా రుణం తీర్చుకోవటం కోసం నా కోడలిని నీ దగ్గర జాగ్రత్తగా చూసుకున్నావు, ఈ నిజాన్ని మరెవరితోనూ చెప్పొద్దు అని చెప్పేసేసి ఇక భాస్కర్ దగ్గర మాట తీసుకుంటుంది. మాట తీసుకొని లక్ష్మి కూతుర్నే తన ఇంట్లో ఉంటుందని, లక్ష్మిని మిత్రను కాపాడిందని, లక్ష్మి నా వెనకాతలు ఎక్కడో చూస్తుంది తప్ప ముందుకు రావటం లేదని, కొడుకుని కోడల్ని కలిపి తీరాల్సిందే అని చెప్పేసి అరవింద కంకణం కట్టుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి అటుపక్క అరవిందకు నిజం తెలిసిన తర్వాత మరోపక్క మనీషా 2 రోజుల్లో మెహందీ పెట్టుకొని మిత్రను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా. మరి అరవింద మనీషాకు ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది, రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి